వీళ్ళరా ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసు ప్రభు వారి యొక్క ప్రాంతం, కపెర్నహూము అనే ప్రాంతం. యేసు ప్రభు వారి యొక్క గృహం ఈ ప్రాంతంలో ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారి యొక్క ఇల్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు మారు మనస్సును గురించినటువంటి సందేశాలు అనేక సార్లు ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు అద్భుతమైనటువంటి సందేశాలు అందించినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో చూస్తాం. మారు మనస్సును గురించినటువంటి సందేశాలు. కపెర్నహూము అనే ప్రాంతం ఆ రోజుల్లో చాలా ఫేమస్. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు సాధారణమైన అద్భుతాలు కావు, అంతింత కాదు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇదే మత్తయి సువార్త 11:23లో చూస్తే కపెర్నహూమును గూర్చే, కపెర్నహూములో జరిగిన అద్భుతాలను గూర్చే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియులారా, అటువంటి కపెర్నహూము అనే ప్రాంతానికి మత్తయి సువార్త 8:5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రవేశించినప్పుడు యేసు ప్రభువు వారు ప్రవేశించాడు. ఎక్కడికి? కపెర్నహూము అనే ప్రాంతానికి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన ప్రవేశించే ప్రతి చోట అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవేశము ప్రాంతాలను, పట్టణాలను, ప్రజలను, కుటుంబాలను పరివర్తన చేసే ప్రవేశం. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు వింటున్నటువంటి ఈ ప్రభువు నీ జీవితంలోనికి ప్రవేశించిన, నీ కుటుంబంలోనికి ప్రవేశించిన, నీ పరిస్థితులలోనికి ప్రవేశించిన, అక్కడ 100% అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రవేశించే ప్రతి చోట అద్భుతం, ఆయన ప్రవేశించే ప్రతి చోట స్వస్థత, ఆయన ప్రవేశించే ప్రతి చోట విడుదల. ఏ కుటుంబంలోనికి, ఏ జీవితంలోనికి, ఏ పరిస్థితులలోనికి యేసు ప్రవేశిస్తాడో అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి. యేసు ప్రవేశించిన చోట దురాత్మలు ఉండటానికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రవేశించిన చోట బలహీనతలు ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. బలమైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ కుటుంబాలలోనికి, నీ జీవితాలలోనికి, నీ బ్రతుకులోనికి ప్రవేశిస్తే, మన జీవితాలలోనికి ఎన్నో ప్రవేశిస్తుంటాయి, కానీ అవన్నీ మనల్ని పాడు చేసే. మనుషులు ప్రవేశిస్తారు, రకరకాల ఆలోచనలు ప్రవేశిస్తాయి, విషయాలు ప్రవేశిస్తాయి, వ్యవహారాలు ప్రవేశిస్తాయి, అవన్నీ నీ జీవితాన్ని పాడు చేసే. కానీ సర్వశక్తి కలిగినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ప్రవేశిస్తే కనుక గొప్ప అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యేసు ప్రభువుకు ఎదురుపడ్డాడు. ఒక శతాధిపతి. ఈ శతాధిపతిని కూర్చున్నటువంటి సందర్భం మనము మత్తయి సువార్త 8:5 నుండి 11 వచనాలలో గమనించవచ్చు. ఇదే సందర్భాన్ని గురించి లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఈ శతాధిపతి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఒకంత మనం ఆలోచిస్తే, వినండి నా మాటల మీద మీ మనసును శ్రద్ధగా ఉంచండి. ఈ శతాధిపతిని కూర్చున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఆలోచిస్తే, ఇతడు చాలా ప్రేమ కలిగిన వాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం కానీ 5వ వచనం కానీ దయచేసి మీరు చూడండి. ఒక శతాధిపతికి ప్రియుడైన అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. 5వ వచనం కూడా చూడండి. అతడు మన జనులను ప్రేమించి, యేసు ప్రభుతో చెబుతూ ఉన్నారు శిష్యులు ఈ శతాధిపతిని గూర్చి. అతడు జనులను, మన జనులను ప్రేమించినటువంటి శతాధిపతి, చాలా ప్రేమ కలిగిన వాడు. అన్నీ ఉన్నా తన మనస్సులో ఏమాత్రం అహంకారం లేదు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తన బలమైన కార్యాలు జరిగించాలంటే తనలో ఒక అనుకూలమైన వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ. అంతేకాదు ఈ శతాధిపతి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే చాలా దాతృత్వం కలిగినటువంటి వాడు.
అదే లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించండి. ఎంత దాతృత్వం! ఈ రోజుల్లో నిజానికి క్రైస్తవులు అయ్యుండి కూడా దేవుని కోసం తమ చేతులు చాపడానికి, దేవుని కార్యాభివృద్ధి కొరకు తమ చేతులు చాపడానికి ఇష్టపడనటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ శతాధిపతి యూదుడేమీ కాదు, ఈ శతాధిపతి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడేమీ కాదు. ఈ శతాధిపతికి దేవుని వాక్యం లోతుగా తెలియదు. కానీ ప్రజలను ప్రేమించే మనస్సుంది, దేవునిని ప్రేమించే మనస్సుంది. దేవుని కొరకు ఏ కార్యమైనా చేయాలన్న తపన ఈ శతాధిపతిలో ఉంది. ఇతను ఒక సాధారణమైన మానవుడు కాదు. మీరు చూడండి, అతని పేరు రాయబడలేదు, కానీ అతని యొక్క ప్రేమను గూర్చి, అతని వ్యక్తిత్వాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు శతాధిపతి అంటే శతాధిపతి అంటే 100 మందికి అధికారి. నీలాగా నాలాగా సాధారణమైనడు కాదు, 100 మందికి అధికారి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. సుందరమణం చూస్తే అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఎంతో మంచి ఉద్యోగం, ఉన్నతమైన స్థాయిలో ఉండి మాతో చిన్నపిల్లల్లాగా ఉంటుంది. ఎంత మంచి మనస్తత్వం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తే తన ప్రవర్తనే పరివర్తనగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శతాధిపతి గొప్ప అధికారి. ఎంత అధికారి అంటే యేసు ప్రభుతోటి అంటాడు మత్తయి సువార్త 8:9 వచనం చూడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పో అంటే పోతాడు. అంత అధికారం ఉందయ్యా నాకు. నీ ఆజ్ఞకు అన్ని లోబడుతున్నట్లు, నీ ఆజ్ఞకు నీ శిష్యులు లోబడుతున్నట్లు నేను కూడా అధికారినే. నేను పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అంత ఉన్నతమైన అధికారి, 100 మందికి అధికారి, శతాధిపతి. ఆ రోజుల్లో అతనికి ఉన్నటువంటి ఆ ఖ్యాతి, ఘనత, పేరు ఎంతో గొప్పది. ప్రియులారా, అటువంటి శతాధిపతి కుటుంబంలో ఒక విచారకరమైన పరిస్థితి ఈ మత్తయి సువార్త 8:6 వాక్యంలో మనం చూస్తున్నాం. 5-6 వాక్యాలు చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. శతాధిపతి పరిస్థితి ఎలా ఉంది? అతడు ప్రేమ కలిగిన వాడు, దాతృత్వం కలిగిన వాడు, అధికారి, ఏదైనా చేయగలడు. డబ్బుంది, బలముంది, సైన్యం ఉంది, పొమ్మంటే పోయే, రమ్మంటే వచ్చే పరిస్థితి ఉంది, ఏదైనా చేసుకోగలడు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనుషులు తమ జీవితాలలో తాము ఎదుర్కొనే భయంకరమైన దురాత్మ సంబంధమైన కార్యాలలో దేవుని యొక్క ప్రమేయం లేకపోతే, దేవుని యొక్క ప్రవేశం లేకపోతే మనుష్యుడు ఎన్ని ఉన్నా నిష్ప్రయోజనమైన వాడు అనే సత్యం ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అన్నీ ఉన్నాయి ఈ శతాధిపతికి. కానీ తన ఇంటిలో ఒక బాధాకరమైన విచార పరిస్థితి. తన ప్రియుడైన దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడంట. ఎంత బాధ! ఎన్ని రోజుల నుండి బహుశా ఈ శతాధిపతి బాధపడుతున్నాడో తెలియదు. మిగుల బాధపడుతున్నటువంటి ఆ దాసుడు ప్రియుడైన దాసుడు అంట. లూకాసు వార్త 7:2 మనం చూసాం. తనకు ప్రియుడైన దాసుడు, ఆ దాసుడిని ప్రేమించాడు ఈ శతాధిపతి, కానీ బాగు చేయలేడు. తనకున్నటువంటి బలహీనత నుంచి విడిపించలేడు. బహుశా తనకున్న ధనాన్ని బట్టి ఎన్ని చోట్లకు తిప్పాడో తెలియదు, ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడో తెలియదు.
ఏ ప్రయత్నం చేశాడో తెలియదు. మొత్తం మీద ప్రేమించేవాడు గనక ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. మన ఇంట్లో ఎవరైనా బలహీనతల్లో ఉంటే చూస్తూ మనం ఊరుకోం కదా. ప్రేమించేవారు బాగుపడాలని చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం. అవసరమైతే ఉన్న ధనమంతా ఖర్చు పెట్టి బాగు చేసుకోవాలన్న తపన, ఆశ, ప్రయత్నం మనం అందరం పడతాం. ఈ శతాధిపతి కూడా తన ప్రియుడైన దాసుడు ఎలాంటి బాధ? పక్షవాయువుతో. ఏ దాసుడైతే తనకు అవసరమో, ఏ దాసుడైతే తనకు పని చేయవలసి ఉన్నదో ఆ దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. పని చేయవలసినటువంటి దాసుడు పడి ఉన్నాడు. అతన్ని లేపలేకపోతుంది శతాధిపతి. అన్నిటిని బట్టి సంతోషిస్తున్నాడు, కానీ తన ఇంటిలో పడి ఉన్న ఆ దాసుని చూస్తే చాలా బాధపడుతున్నాడు. మిక్కిలి బాధపడుచు తన ఇంటిలో పడి ఉండెను. ప్రియ సోదరి సోదరులారా, మీ ఇంటిలో ఎటువంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయో, కొంతమందిని టచ్ చేస్తే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సమస్య, అవునా కదా? ఈ శతాధిపతి ఇంట్లో అన్ని ఉన్నా పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నటువంటి ఇంటి వల్లే ఉంది. కొందరితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సమస్య. మాస్టర్ గారు, మా ఇల్లు చూడడానికి చాలా బాగుంది, కానీ మా ఇంట్లో సమస్యలు ఎక్కువ అండి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ మా పిల్లలు బాగోలేదండి. మా పిల్లల పరిస్థితి బాగోలేదండి. మా పిల్లలకు ఆరోగ్యం బాగోలేదండి. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సమృద్ధి ఉంది, కానీ మా పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదండి. తరచు మా పిల్లలు బాధపడుతుంటారు. తరచు మా పిల్లలు ఏదో ఒక బలహీనత పడుతుంటారు. అన్ని ఉండి వాటిని చూసుకొని ఏం సంతోషించాలి? బాధతో మిగుల బాధపడుతున్న పిల్లలను చూసి తట్టుకోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉపవాస దినమునకు కూడి వచ్చిన నా ప్రియ సోదరి సోదరులారా, నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో ఈరోజు ప్రభు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో అప్పుల సమస్యతో బాధపడుతున్నావా? ఏ ప్రయత్నం చేసినా తీర్చుకోలేనంత అప్పు అనే ఒత్తిడితో నువ్వు వేదన అనుభవిస్తున్నావా? బలహీనతలతో నీ ఇల్లు నిండుకుంటుందా? ఒక రోగం పోతే ఒక రోగం పోతే ఒక రోగం. ఏ రోజు స్వస్థత లేకుండా, ఏ రోజు సంతోషం లేకుండా, అన్ని ఉన్నా తినే పరిస్థితులు కొంతమందికి ఉండవు. తింటే ఏమవుతుందో, పిల్లలను కూర్చిన బాధ, అప్పులను కూర్చిన బాధ, అనారోగ్యాలను కూర్చిన బాధ, రకరకాల బాధల చేత ఈ రోజున కొన్ని కుటుంబాలు నింపబడ్డాయి. ఇక్కడ కూర్చున్నటువంటి నీ కుటుంబం ఎలా ఉందో, నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో, నీ ఒంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కపెర్నహూములోనికి ప్రవేశించినటువంటి ప్రభువు కపెర్నహూములో అద్భుతం చేయడానికి దాసుని ఎంపిక చేసుకున్నట్టు ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఈ దినాన ఈ సమయానికి ప్రభు సమకూర్చాడు. ఎందుకంటే నీ ఇంటిలో ఉన్న పరిస్థితిని మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నా జీవితంలోనికి ఎందుకు ప్రవేశించాడు? నా ఇంటిలో ఉన్న పరిస్థితిని మార్చడానికి. ఆమేన్. అందరూ చెప్పండి, నా ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చగల దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. నీ ఇంటిలో ఎటువంటి పరిస్థితి ఉన్నా, మిక్కిలి బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల చేత, బలహీనతల చేత, సమస్యల చేత, ఏ రోజుకు ఆ రోజే అన్నట్టు చితికిల పడిపోతా ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల చేత మిక్కిలి బాధపడుతున్నట్లయితే నీకొక శుభవార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతి తన ప్రియుడైన దాసుని కూర్చి వేదన పడుతున్నటువంటి సమయంలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనటువంటి సమయంలో యేసును గూర్చి విన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంది, యేసును గూర్చి విని అని రాయబడింది. మత్తయి సువార్త 8లో ఆ మాట లేదు, కానీ 7లో అతడు యేసు క్రీస్తును గురించి విన్నాడు. నీకున్నటువంటి పరిస్థితులలో నువ్వు గొప్ప విడుదల పొందాలంటే యేసును గురించి వినటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఉపవాస ప్రార్థనలు డల్ అయిపోయారా ఏంటి? చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం. హల్లెలూయ. సమీపించండి తేజస్సులో నివసించు నా దైవమా, ఈ శతాధిపతి తన జీవితంలో తాను ఎదుర్కొనే పరిస్థితులన్నిట్లలో తనకు ఊరట కలిగించే ఒక విషయాన్ని విన్నాడు. యేసును గూర్చి విని మిక్కిలి బాధాకరమైన పరిస్థితులు తన ఇంట్లో ఉన్నప్పుడు యేసును గూర్చి విన్నాడు. నేను ఒక విషయం చెప్పను, నీ జీవితంలో మిక్కిలి బాధాకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు విడుదల పొందడానికి నువ్వు వినవలసిన అనేక విషయాలు ఆ ప్రభువును గురించి వినే పరిస్థితులను ప్రభు కలుగజేస్తాడు. వింటున్నప్పుడు నీలో కలగవలసింది ఏమిటంటే విశ్వాసం. వినుట వలన విశ్వాసం కలుగును. చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కలిగే విశ్వాసం మన జీవితాలలో చితికిలబడిన పరిస్థితుల నుంచి గొప్ప విడుదల కలగజేస్తుంది. నువ్వు ఎన్నో వింటావు, కానీ అది నీకు విడుదలనేవో. వినవలసిన ఆయనను కూర్చే వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నేను చాలాసార్లు ఎన్నో సమస్యల మధ్యలో నేను ఎక్కువ దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నాను. వింటూ ఉంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మర్చిపోతూ ఉంటాను.
బాధలు, ఇబ్బందులు, ప్రతికూలతలు అన్ని కుటుంబాలలో ఉంటాయి. కానీ వాటి మధ్యలో నువ్వు దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడాలి. దేవుని స్వరం నువ్వు వినగలిగితే మిక్కిలి బాధాకరమైన పరిస్థితులలో నుండి దుఃఖమయమైన నీ ఇంటిని సంతోషకరంగా మార్చే దేవుని జీవ వాక్కు నీ దర్శిస్తుంది. హల్లెలూయా. నీ పరిస్థితిని తప్పనిగా చేసే దేవుని వాక్కు నిన్ను దర్శిస్తుంది. అతడు యేసును గూర్చి విన్నాడు, వినవలసిన ఆయన గురించే విన్నాడు. దేవునికి స్తోత్రం. విని అంతటితో విడిచిపెట్టకుండా చాలా మంది వింటారు కానీ విడిచిపెడతారు. ఈ శతాధిపతి విడిచిపెట్టలేదు. విని ఆయన ఏం చేశాడో చూడండి. విని మిక్కిలి బాధాకరమైన పరిస్థితులలో ఈ శతాధిపతి యేసు క్రీస్తును గురించి విని, మత్తయి సువార్త 8:5 చూడండి. అతడు చేసిన 3 ప్రాముఖ్యమైన పనులు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో కలుగుతున్న పరిస్థితుల నుండి వినండి, మిక్కిలి బాధాకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వు చేయవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. ఈ ఉపవాస దినం ప్రారంభ కూడికలో దేవుడు నీ జీవితంలో బలమైన దీవెన కలిగే కూడికగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటిలో ఉన్న పరిస్థితి అంతా మార్చబడడానికి తాను చేసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ రోజున నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా, మిక్కిలి బాధాకరమైన పరిస్థితులు ఎలాంటి ఉన్నా, నీ ఒంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, నువ్వు ఈ 3 కార్యాలు చేయగలిగితే, ఈ 3 విషయాలు నీ మనస్సులో పెట్టుకోగలిగితే, అది ఎటువంటిదైనా ఈ రోజు నువ్వు అద్భుతం అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అద్భుతం అనుభవిస్తావు. ఆమేన్, ఆమేన్. ఏం చేశాడు ఈ శతాధిపతి? యేసును గురించి విని మొట్టమొదటి పని 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆ శతాధిపతి ఆయన గూర్చి విని ఆయన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొద్దకు వచ్చాడు. జీవితంలో జరిగే ప్రతి సమస్యను నువ్వు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే యేసు పాదాల దగ్గరికి రావడం నువ్వు నేర్చుకోవాలి. సమస్యల గురించి బాధపడటం కాదు. సమస్యలో కలవరపడి నువ్వు సమస్యలో కన్నీళ్లు పెట్టుకొని దిక్కు లేనట్టుగా, సహాయం నాకు ఎక్కడి నుండి రానట్టుగా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆయన యొద్దకు రావటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన మనకు నిన్ను బాగు చేయడానికి, నీ ప్రార్థనలు వినడానికి, నీ అవసరతల నుండి నీకు విడుదలనివ్వడానికి ఆయన నీకు అత్యంత సమీపముగా ఉన్నవాడు. ఆయన యొద్దకు అటు పరుగులు ఇటు పరుగులు తీసే పరిస్థితి మాని మిక్కిలి బాధాకరమైన పరిస్థితులలో ఆయన యొద్దకు నువ్వు రావటం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్దకు తిరగండి. ద్వితీయోపదేశ కాండము 1వ వచనం చదువుకుందాం దయచేసి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10వ వాక్యం. నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు, చూడండి చూడండి, యెహోవా వైపు మల్లునప్పుడు, నువ్వు తిరిగిన అనేక వైపులు చాలు, అటువైపు ఇటువైపు, ముందు వైపు వెనక వైపు, అనేక దిక్కులు తిరిగావు. అయితే నీ జీవితంలో 9 నుండి 10 వచనాలలో కలిగిన దీవెనను అనుభవించాలంటే నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు మల్లునప్పుడు, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి, అబ్బా దేవునికి స్తోత్రం, ఆయన నీ వైపు మల్లును. హల్లెలూయా.
మనం ఆరాధిస్తున్న దేవుడు దేనికి మళ్ళుతాడు మన వైపు? మేలు చేయుటకు. చెప్పండి అందరూ, మేలు చేయుటకు నా వైపు, నా కుటుంబం వైపు, నా పరిస్థితుల వైపు, నా పిల్లల వైపు, నా పరిస్థితుల వైపు మల్లును. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయుటకు మల్లు దేవుడు ఆయన. ఆమేన్. ఏం చేయుటకు? కీడు నుండి తప్పించుటకు మళ్ళీ దేవుడు. మేలు చేయక ఆయన ఉండలేడు. పాట ఉందిగా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మనమేమో ఆరాధించక ఉండలేము, ఆయనేమో ఆయన మేలు ఎవరి జీవితంలో జరుగుతుందంటే ఎక్కడైతే ఆరాధనతో ఉంటామో, ఎక్కడైతే ఆయన తట్టు తిరుగుతామో, ప్రతి చిన్న పరిస్థితి కోసం ఆయన దగ్గరకు రావటం నువ్వు నేర్చుకోవాలి. నీ జీవితం సమస్య ఏదైనా చిన్న చిన్న విషయాలలో సహితం నీ దేవుని యొద్దకు రావటం నువ్వు నేర్చుకో. వీళ్ళు ఎంతమంది వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నారో నాకు తెలియదు. ప్రియ సోదరి సోదరులారా, నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు మారాలి అని నువ్వు ఆశపడినట్లయితే ఈ రోజు నుండే ఆయన యొద్దకు మళ్ళటం ప్రారంభించు. పరిస్థితులను కలవరపడతాయి. కలవరపడే పరిస్థితులలో ఆయన యొద్దకు రా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి. ప్రయాసపడుతున్నావు, నా యొద్దకు రా. యెషయా గ్రంథం 54:11 చూడండి దయచేసి. యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ఏమి లేదంట ఆమెకి, ఆదరణ లేదు. ఆదరణ లేకున్నావా తల్లి? నీ పిల్లలను గురించి ఆదరణ లేకున్నావా? నీ సమస్యను గురించి ఆదరణ కరువైపోయిందా నీ ప్రాణానికి? కీర్తనకారుడు అంటాడు, అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగించింది. ఎప్పుడైతే తిరిగి 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 అలసిపోయి ఇక బాగుపడలేమో అని అనుకున్న సందర్భంలో నిన్ను గూర్చిన వార్త విని నీ యొద్దకు తిరిగినప్పుడు గొప్ప ఆదరణ కలిగించావు నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోట్ల సాక్ష్యాలు మనం వింటాం. దేవుని యొద్దకు వచ్చి పొందిన ఆదరణ, ఆయన యొద్దకు వచ్చే వారి ప్రాణములకు ఆయన ఆదరణ నెమ్మది కలుగజేసేది. ఆయన ఆదరణకర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయం, మత్తయి సువార్త 8:6 మరొక మాట రాయబడి ఉంది. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నా. ఆయన యొద్దకు వచ్చాడు. మొట్టమొదటిది వచ్చినటువంటి ఈ శతాధిపతి ఆయనను వేడుకుంటున్నాడు, ప్రాధాయపడుతున్నాడు, బతిమాలుతున్నాడు తన పడి ఉన్న దాసును గురించి. అతడు బాగుపడాలని, అతడు తిరిగి లేవాలని ప్రార్థన. పడిన పరిస్థితి నుండి మనను లేవనెత్తేది. హల్లెలూయా. ప్రార్థన దేవుడు నీ జీవితంలోనికి జోక్యము చేసుకునేటట్లు ప్రేరేపించేది. దేవునికి స్తోత్రం. ప్రార్థన దేవుని యొక్క బలమైన శక్తి గల కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగేటట్లు దేవుని శక్తి విడుదల చేసేది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీకున్న అవసరాలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తుంది. నీ ఇంటిలో మిక్కిలి బాధాకరమైన పరిస్థితులలో నుండి నువ్వు సంతోషంతో నింపబడేటట్లు చేసేదే ప్రార్థన. ఆయనను వేడుకొని, ఎంత మంచి మాట.
నా జీవితంలో పరిస్థితులు మారటం లేదంటారు. బ్రదర్, నేను మందిరానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఎందుకో అందరూ బాగుంటున్నారు, కానీ మా పరిస్థితులు ఎందుకో మారటం లేదు. ఎందుకు మారుతాయి మన ఈ పరిస్థితులు? దీవెన పొందాలి అని ఆశిస్తాం, సమృద్ధి కలగాలని ఆశిస్తాం, స్వస్థత పొందాలని ఆశిస్తాం, మంచి పనులు రావాలి, మంచి రోజులు చూడాలని ఆశిస్తాం. కానీ ఒక్క మాట, అవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలి? ఆయన యొద్దకు రా. నువ్వు ముందు దేవునికి స్తోత్రం. ఆయన యొద్దకు రా. నీ జీవితంలో నీకున్న పరిస్థితి అంతటిని బాగు చేసేవాడు ఆయనే అనే ఒక చిరంతనమైన అభిప్రాయం కలిగి ఉండు. అంతేకాదు, ఆయన యొద్దకు వచ్చి వేడుకో. అన్నీ చేస్తాం, కానీ మనం ప్రార్థన చేయి. ఆయన యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయటం కనుక నేర్చుకుంటే నీ పరిస్థితి ఏదైనా నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము. నీ పరిస్థితి నీకు పెద్దది కావచ్చు. కొంతమంది ప్రార్థన చేస్తున్నా కదా, అయినా నా జీవితంలో పరిస్థితులు మారటం లేదు, నా పిల్లల్లో, నా కుటుంబంలో పరిస్థితులు మారటం లేదు. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నా బ్రదర్, పడుకునేటప్పుడు చేస్తున్నా, తినేటప్పుడు చేస్తున్నా. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా చెవియొగ్గు వరకు ఆయన నాకు సహాయం చేసే వరకు. యాకోబు ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? యెహోవా దగ్గర, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అబ్బో, మాకంత పెద్ద ప్రార్థన లేదు. కార్యాలను చూడాలని ఆశిస్తున్నావా? చిన్న సమస్య రాగానే అబ్బో నాకే వచ్చింది సమస్య అంటావు. నాకు జరగటం లేదు అంటావు. ఎందుకు జరగదు? నీ జీవితంలో ఆయన దగ్గరకు వచ్చి వేడుకో, విసుకక ప్రార్థన చేయి. లూకాసు వార్త 18:1 యేసు ప్రభువు వారు చెప్పారు, విసుకక నిత్యము ప్రార్థించినట్లు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. విసుకక నిత్యం ప్రార్థన చేయి, ఉపవసించు, కన్నీరు కార్చు. ఇందాక మేము రాగానే ఒక సహోదరి ఎవరు ప్రార్థన చేస్తాం, ఇట్టి విధమైనది విడిచిపోవటం ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కాదు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, నీ జీవితంలో కొన్ని బంధకాలలో నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావా? కొన్ని రోగాలలో నుంచి విడుదల పొందలేకపోతున్నావా? దీర్ఘకాలికమైన రోగాలు, దీర్ఘకాలికమైన బలహీనతలు నీ పిల్లల్లో నుండి, నీ కుటుంబంలో నుండి నువ్వు విడుదల చూడలేకపోతున్నావా? అయితే ప్రార్థన స్థాయి కాస్త పెంచు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రార్థన స్థాయి కొంచెం పెంచు. పనులు ఏం జరగడం లేదా నీకు? ప్రార్థన పెంచు కొద్దిగా. ప్రార్థించే వారికి పరిస్థితులను అనుకూలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులను నీ దేవుడు అనుకూలపరుస్తాడు, నీ కొరకు మార్గాలను కలుగజేస్తాడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల పాటలతో
ప్రార్థన మూయబడిన సంఖ్యలను, బంధించిన సంఖ్యలను తెంచేస్తుంది. ప్రార్థన ఒక గదిలో నిన్ను పెట్టి పరిస్థితుల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు ప్రార్థన ఆ గదిలో నుంచి నువ్వు విడుదల పొందేటట్లు చేస్తుంది. కన్నీళ్లతో నింపబడ్డ ఇంటిలో ఒకవేళ ఉన్నావేమో, బాధను మిక్కిలి బాధలు అనుభవిస్తున్న ఇంట్లో నువ్వు ఉన్నావేమో, ఇబ్బందులతో ఉంటున్న ఇంట్లో నువ్వు ఉన్నావేమో, అయితే అదే ఇంట్లో మోకరించి ఈ రోజే చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించు. అక్కడే నీకు విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇనుప గవిని తెరిచిందంట ప్రార్థన. పేతురును చెరసాలలో వేశారు. ఇనుప గవిని సంఘం ప్రార్థన చేసింది కేవలం అంతే. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసు. ఒక మాట చెప్తుంది, నువ్వు ప్రార్థించే చోటకు నిన్ను విడిపించడానికి ఆకాశ మహాకాశం దాటుకొని దేవదూతలే నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తారు. హల్లెలూయా. దేవదూతలు మనకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా. క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. ఏదో సొరకాయ ముఖం పెట్టుకొని ఎవరికి రాని బాధ నాకే వచ్చింది, ఇక నా బ్రతుకు కాలంలో ఈ బాధను నేను విడుదల పొందలేను, నేను బాగుపడలేను దిగాలుగా నువ్వు ఉండటానికి కాదు. నీ ప్రభు యొక్క శక్తి నీ మధ్యలోనికి రావడానికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని దూతలు నీ యొద్దకు వస్తారు నువ్వు ప్రార్థన చేస్తే. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలి ఉండి రక్షిస్తుంది. దేవుని దూతలు నీ కొరకు ఉన్నారు. ప్రార్థన చేయి, నీ కన్నులు తెరవబడతాయి. నీ చుట్టూ ఉన్న దూతల సమూహాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. క్రైస్తవ జీవితాన్ని ఆనందించడం నేర్చుకోవాలండి. ఇది ఆనంద యాత్ర, బాధతో ఉండే యాత్ర కాదు. ఇది పరిస్థితుల మధ్యలో జయ జీవితం నువ్వు పొందాలి అంటే ప్రార్థన చేయి, ప్రార్థన అధికం చేయి, ఉపవసించు. సమస్యల్లో ఉంటే కాస్త అధికంగా ప్రార్థన చేయి. ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయి. ఒకరోజు 2 రోజులు నీ సమస్య నుంచి విడుదల పొందట్లేదా, అయితే వారం రోజులు ప్రతిష్ఠించుకో ప్రార్థన కోసం. ఆమేన్. కొన్ని తొందరగా వదిలిపోవండి, కొన్ని తొందరగా వదిలిపో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఐగుప్తు నుంచి మోషే విడుదల పొందడానికి, ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందడానికి ఒక్కసారి ఫరో దగ్గరికి వెళ్ళగానే పోండి అండేవాడు. 10 సార్లు వెళ్ళాడు. 10 సార్లు దేవుని శక్తి కనబడాల్సి వచ్చింది. కొన్నిసార్లు నీ ప్రార్థన 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. నీ ఇంట్లో పరిస్థితులు బాగుపడాలి, నీ పిల్లల పరిస్థితులు బాగుపడాలంటే ప్రతిష్ఠించుకో దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఉపవసించి ప్రార్థించడానికి. హల్లెలూయా. నీ పసిపిల్లల కొరకు లేచి జామును లేచి నీ చేతులు పైకెత్తు, కన్నీరు కార్చు, ఉపవసించు. దేవుడు ఎందుకు చేయడు? వారు ఏడ్చుచు ఆయన ఎదుకు వచ్చినప్పుడు వారు ప్రార్థించుచుండగా ఆయన వారిని నడిపించును అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థించుచుండగా ప్రభు యొక్క బలమైన కార్యం అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. ఎంతసేపు అడగాలయ్యా? ఎన్ని రోజులు అడగాలయ్యా? ఎంతకాలం అడగాలయ్యా? అడుగు. నీ విశ్వాసం ఎంతుందో అడుగు. ఎన్ని రోజులు చేస్తావు అడుగు. ఏం అడుగుతావో అడుగు. ఈ రోజు నుండి ఒక బలమైన నిర్ణయానికి రండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన తీర్మానం తీసుకోండి. నేను కార్యాల కోసం ఉపవసించి ప్రార్థన కొరకు ఉపక్రమిస్తాను. ఈ రోజు నుండి ప్రార్థన శక్తి సన్నిధిలో గడిపే ప్రార్థన శక్తి మాకు దయచేయండి అయ్యా అని దేవునికి స్తోత్రం. ఇతను రెండవది ఆయన యొద్దకు వచ్చి వేడుకున్నాడు. మూడవది అతడు ఎంత గొప్ప విశ్వాసం అంటేనండి, ప్రభు యొద్దకు రావటమే కాదు, ప్రభు యొద్ద వేడుకోవటమే కాదు, వేడుకున్న ఈయనలో ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, మూడవది చూడండి 8వ వాక్యం. ఆ శతాధిపతి ప్రభువా
నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మాట మాత్రం సెలవిమ్ము. అబ్బా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. అప్పుడు నా దాసుడు చెప్పండి, నీవు మాట మాత్రం. నువ్వు రావటం కాదయ్యా, నువ్వు వచ్చి మా తల మీద చేయబెట్టాలను, మా దాసుని ముట్టాలను కాదయ్యా. నీలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే నువ్వు మాట సెలవిస్తే చాలు. నా దాసుడు ఎంత విశ్వాసం అండి ఈ శతాధిపతిలో. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదయ్యా. మాట చాలు. ఎంత విశ్వాసం అయ్యా, నీ మాట చాలు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నేను బాగుపడిపోను. ఎంత విశ్వాసం. ఆయన మాట శూన్యములో నుండి సమస్తము కలుగజేయగలిగిన మాట. ఆదికాండం 1వ అధ్యాయం అంతా చూడండి, శూన్యం మొత్తం ఏమీ లేదు, నిరాకారం, శూన్యం, చీకటి. అటువంటి నిరాకారం, చీకటి, శూన్యమైన సృష్టిలో కలుగును గాక అని పలికాడంట. సమస్తం కలిగి నువ్వు విశ్వసించినట్లయితే నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ పరిస్థితుల్లో ఏది జరగాలో దానిని 100% ఆయన జరిగించాలంటే నువ్వు విశ్వసించు. నమ్మకం కలిగి ఉండు. ఎంతవరకు? ఏదైనా కానీ నా దేవుడు బాగు చేయగలడు. ఇందాక అన్న చెప్పినట్టు సమాధిలో ఉన్న లాజరును సైతం బయటికి రా అని పిలవగా బ్రదర్ చెప్పిన సాక్ష్యం దేనికి అవకాశం లేదు. ఇక కన్ను బయటకు వచ్చేసింది, వైద్యులు పట్టించుకోలేదు, లక్షలున్నా బతకనటువంటి పరిస్థితిలో దేవుడు తన శక్తి గల వాక్కును పంపి బాగు చేశాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడి. ఎంత విశ్వాసం. ఈరోజు ఎన్నోసార్లు ఈ శక్తి గల మాటలు మనం చదువుతున్నాం. ఏది నీ విశ్వాసం? చిన్న సమస్య రాగానే అవిశ్వాసం, సందేహం, అల్ప విశ్వాసం, కలవరం. దేవుని జీవవాక్కు నీ చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్కును విశ్వసించు. ఈ వాగ్దానాలను నీ కోసమే. సమస్యలు, ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని వాక్యాన్ని చేతపట్టి నమ్మి పలికి విశ్వసించు. ఆ వాక్యం నీ జీవితంలో బలమైన కార్యం చేస్తుంది. ఆమేన్. ఆయన వాక్కును పంపి బాగు చేశాడంట. వాక్కును పంపి బాగు చేశాడంట. ఈ రోజున ఈ శక్తి గల దేవుని వాక్కు మీ జీవితంలో కూడా బలమైన విడుదల కలగజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి గల వాక్కు నీ జీవితంలో బలమైన విడుదల కలగజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను. అందరం అవునయ్యా, నాతో మాట్లాడయ్యా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను. భక్తియుక్తి నేను గట్టి తాళ్ళతోను వీడే నీదు ఆత్మ, వీడే నీదు రథము. భక్తియుక్తి నేను గట్టి తాళ్ళతోను వీడే నీదు ఆత్మ, వీడే నీదు రథము. గుడ్డి వాడనే
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను. ఆకాశమానం నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను, నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడయ్యా, మమ్మల్ని బ్రతికించే నీ మాట మీద నమ్మకం ఉంచి కృప దయచేయడయ్యా. మమ్మల్ని నిలబెట్టే నీ మాట, మమ్మల్ని నిలబెట్టే నీ మాట, మమ్మల్ని విడిపించే నీ మాట మీద విశ్వాసం ఉంటే కృప దయచేయ ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ప్రభువు నీ జీవితంలో బలమైన కార్యం చేయాలంటే విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. పరిస్థితి ఎంత తీవ్రమైన నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో మిక్కిలి బాధాకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, హృదయాన్ని రంపపు కోతకు గురి చేసే పరిస్థితులలో నువ్వు ఉన్నా, ప్రతికూలతలు నిన్ను తరుముతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమవుతున్నా, మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు బాగుపడతాడు, శతాధిపతి నమ్మాడు, ఇక వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి బలమైన కార్యములు అనుభవించాలి. ఇక వెళ్ళు, నీ ఇంట్లో పరిస్థితులు బాగుపడ్డాయి. ఇక వెళ్ళు, నీ మార్గాలు సరళం చేయబడుతున్నాయి. ఇక వెళ్ళు, నీ కనులు తొలగి సమృద్ధిని అనుభవిస్తున్నావు. ఇంతవరకు నువ్వు అనుభవించావు, ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్నావు. నువ్వు ఆయన యొద్దకు వచ్చావు, ఆయనను వేడుకుంటున్నావు, ఆయన విశ్వాసం ఉంచావు. ఇక వెళ్ళు, ముందు మంచి దినములు నువ్వు చూడబోతున్నావు. ఇక వెళ్ళు, సమస్యలలో నువ్వు ఉండటానికి వెళ్ళలేదు, విశ్వాసంలో కొనసాగు. సోదరి సోదరుడా, ఈ రోజు నుండి ప్రారంభించిన నీ ఆత్మీయ జీవితంలో మొదలుపెట్టడం, విశ్వసించి ఆయన మాట నమ్మటం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, ఎవరెవరైతే విశ్వసిస్తున్నారు, ఏ పరిస్థితి వారి ఇంటిలో ఉన్నా, రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు శక్తి కలిగిన నామమున వారి ఇంటి పరిస్థితులు మార్చబడును గాక. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని బాధాకరమైన పరిస్థితుల నుండి గొప్ప విడుదల యేసు నామమున కలుగును గాక. రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ బంధకం ఉన్న నీ ఇంట్లో, ఏ ప్రతికూలత ఉన్న నీ ఇంట్లో, ఏ రోగం ఉన్న నీ ఇంట్లో, ఏ కరువు, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ అప్పుల సమస్య నీ ఇంట్లో ఉన్న, రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ పిల్లల గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఆర్థిక ఇబ్బందుల గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఇంతకాలం నిన్ను వేధించిన పరిస్థితుల గురించి నువ్వు బాధపడవలసిన
వెళ్ళు. నీ ఇంట్లో పరిస్థితులు మార్చబడటంలో చూడబోతున్నావు. విశ్వసించండి, విశ్వసించండి. నోటితో పలకండి, ఈ రోజు నుండి నోటితో పలకండి. ఈ రోజు నుండి నా ఇంటి పరిస్థితులు మారబోతున్నాయి. చెప్పండి, చెప్పండి నోరు తెరిచి. ఈ రోజు నుండి రైట్ నౌ, రైట్ నౌ, ఈ రోజు నుండి నా ఇంటి పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రోజు నుండి నా ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి. నాకున్న సమస్యల నుంచి ఈ పరిస్థితులు మారబోతున్నాయి. నా ఇంట్లో నా పిల్లలు పరిస్థితులు మారబోతున్నాయి. ఇంతకాలం నువ్వు వేదన పొందావేమో, ఇంతకాలం సమస్యలను అనుభవిస్తున్నావేమో, ఆయన యుద్ధకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మొరపెడుతున్నావు. సోదరుడా, సోదరి, నీ పిల్లల గురించి నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ప్రేమించే వారిని గురించి నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రోజు నీ ప్రభు నీ ఇంట్లో నీకున్న పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాడు. ఇక వెళ్ళు, ఇక వెళ్ళు, ఇక వెళ్ళు. ప్రియుడైన దాసుడు బాగుపడ్డట్లు ఇక వెళ్ళుట ద్వారా, ఇక వెళ్ళుట ద్వారా నీ పరిస్థితులు మారబోతున్నాయి. జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యశ్రీయులది. మహోన్నతుడా, నీ కృపలో మహోన్నతుడా, నీ కృపలో మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యశ్రీయులది. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో, ఆకువాడగా ఆత్మఫలములు జీవజలములా పూర్ణయనా నీయో నా జీవితా. జీవజలములా పూర్ణయనా నీయో నా జీవితా. మహోన్నతుడా, నీ కృపలో నేను విశ్వసించిన వారు నోరారా స్తుతించండి. నీవు ఆరాధిస్తుండగా నీ ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఆరాధిస్తుండగా బలమైన విడుదల చేయబోతున్నాడు. నువ్వు ఆయన ఎప్పుడు వెళ్తుండగా నీ ఇంటిలో గొప్ప మార్పు ఇప్పుడే కలగాలి. మహోన్నతుడా, నీ కృపలో నేను మహోన్నతుడా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యమైనది. మహోన్నతుడా, పరిశుద్ధాత్మలో ఆనందించు, పరిశుద్ధాత్మలో ఆనందించు. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరిగించు.